ఎస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సుభిక్ష పాలన అందిస్తుందని నరేందర్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రులుగా దుద్దిల్లా పొన్నం ప్రభాకర్ కూడా ప్రమాణం చేయడం జరుగుతోంది. అలాగే కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండోసారి జరిగిన ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కూడా మంత్రివర్గంలో చోటు లభించింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా జిల్లా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి. మనతో పాటు నగర అధ్యక్షులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు. వారు చెప్పండి, అంటే ఇప్పుడు ఇద్దరికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరికి కూడా క్యాబినెట్లో చోటు దక్కడం పట్ల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలా చూడవచ్చు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో మరికొంచెం రజనీ అమ్మాయికి అన్యాయం జరిగిందంటే ఆ మాట ఇచ్చి దాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితి మీరు చూసారు. అదేవిధంగా ప్రగతి భవన్ సంబంధించినటువంటి ఇనుప కంచెలు ఏదైతే ఇనుప కంచెల ద్వారా పరిపాలన కొనసాగించారో దాన్ని కూడా తొలగించి ఇలా ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ సంబంధించి గతంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఎంపీగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, నిరంతరం ప్రజల సమస్యల మీద ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడమే పరమావధిగా పనిచేసినటువంటి నాయకులు. మరి వారికి ఇలా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు గారిని పొన్నం ప్రభాకర్ గారిని మంత్రివర్గంలో ఇలా క్యాబినెట్ మంత్రులుగా ఇలా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేమంతా కూడా మరి వారికి అభినందనలు తెలియజేస్తూ ఇలా పండుగ జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి శ్రీధర్ బాబు 5వ కూడా ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత శ్రీధర్ బాబు సొంతం. అంటే నియోజకవర్గం ఎలాంటి ఇప్పుడు మంత్రివర్గంలో కూడా రెండోసారి మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. దీనివల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎట్లా ఉండబోతుంది? తప్పకుండా గతంలో శ్రీధర్ బాబు గారు ఏ ఒక్క సామాన్య మనిషి వచ్చి ఫలానా సమస్య ఉంది అని చెప్తే వాళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అనేది అని కాకుండా ఆ సమస్యను పరిష్కరించినటువంటి ఘనత శ్రీధర్ బాబు గారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏదైనా చూసుకున్నట్టయితే గతంలో పొన్నం ప్రభాకర్ పార్లమెంటు సభ్యులుగా చేసినటువంటిది. శ్రీధర్ బాబు గారు రెండోసారి కాదు మూడవసారి 2009 కంటే ముందే వారు మంత్రిగా ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ మంత్రిగా అయినారు. ఇప్పుడు మూడవసారి వాళ్ళు క్యాబినెట్లో వారు ఉన్నారు. కాబట్టి గతంలో ఎప్పుడు ప్రజలకు ఏ విధంగా అయితే అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించిందో అదే విధమైనటువంటి పాలన ఉంటుంది. మరి ఆ పాలన ఈరోజు ప్రజలకు గత 10 సంవత్సరాలుగా ఇబ్బందులు పడి కేవలం కొంతమందికి మాత్రమే అధికారం చెలాయించినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ప్రజల పాలన ప్రజలకు నేరుగా ఇలా శ్రీధర్ బాబు గారి దగ్గరకు వస్తే నరేందర్ రెడ్డో లేకపోతే ఇంకొకరు అవసరం లేదు. నేరుగా ఒక వ్యక్తి ప్రధాన సమస్య మీద వచ్చినట్టయితే ఆ సమస్య ఏందో తెలుసుకొని అప్పుడప్పుడే పరిష్కరించేటటువంటి ఘనత శ్రీధర్ బాబు గారిది. మీరు అన్నట్టుగా కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు దొరల పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తి పొంది ఇప్పుడు ఒక ప్రజా దర్బార్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి కూడా చేపట్టిన పరిస్థితి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో అమలైతే బాగుంటుందని చెప్పేసి ప్రజలంతా ఆకాంక్ష వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తప్పకుండా అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు సందేశం ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రగతి భవన్ ముళ్ళ కంచెను మరి తొలగించిండ్రో ఆ విధమైనటువంటి పాలన అన్ని జిల్లాల్లో ఉంటుంది. అన్ని జిల్లాల్లో ఈరోజు ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రజల సమస్యల మీద అవగాహన ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకులే ఉన్నారు. ఆ ఇండికేషన్ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇస్తుండ్రో అది తప్పకుండా అన్ని జిల్లాలలో ప్రజలు అనుభవిస్తారు. తప్పకుండా ప్రజలందరికీ కూడా ఏ విధంగా అయితే ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ ఉంటుందో అన్ని జిల్లాల్లో కూడా మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర ప్రజా దర్బార్ ఉంటుంది. ప్రజలందరికీ కూడా ఇందిరమ్మ రాజ్యం ఈరోజు చూడబోతా ఉన్నారు. తప్పకుండా 6 గ్యారంటీల ద్వారా ప్రజలంతా కూడా ఇవాళ ఏ విధంగా అయితే యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏ విధంగా అయితే మరి వాళ్ళ శ్రేయస్సు కోసం 6 గ్యారంటీలు చేర్చిరో అవన్నింటినీ కూడా అమలు పరచడానికి మొట్టమొదటి సంతకం కూడా పెట్టడం జరిగింది. కాబట్టి తప్పకుండా ఇందిరమ్మ రాజ్యాన్ని ఈరోజు ప్రజలు చూడబోతున్నారని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా కూడా దశాబ్ద కాలంగా కూడా దొరల బానిస సంఖ్యల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది. ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది. తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా